హలో అండి. ఈ క్లాస్ లో మనం ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటనేది తెలుసుకుంటాం. ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటని చూసుకుంటాం. ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అనేది కేవలం ధర కదలికలు అంటే ప్రైస్ మూమెంట్స్ ఆధారంగా ట్రేడింగ్ చేయడం. ఇది సంప్రదాయ టెక్నికల్ ఇండికేటర్స్ పై ఆధారపడకుండా మార్కెట్ మానసికత్వాన్ని, మార్కెట్ సైకాలజీని బట్టి ట్రేడ్ నిర్ణయాలు తీసుకున్న పద్ధతి. సో ప్రైస్ యాక్షన్ అనేది కేవలం ట్రేడింగ్ అనేది ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అనేది కేవలం ధరల కదలికలు ఆధారంగా ట్రేడింగ్ చేయడం. మనకి ప్రైస్ యొక్క మూవ్మెంట్స్ ఏ విధంగా అవుతుంటాయో దాన్ని బేస్ చేసుకుని మనం ట్రేడింగ్ అనేది చేస్తాం. కాబట్టి టెక్నికల్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో సో దాని మీద కంప్లీట్ గా ఆధారపడకుండా ఓన్లీ మార్కెట్ సైకాలజీ బట్టి ట్రేడ్ నిర్ణయాలు తీసుకున్న పద్ధతిని మనం ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అంటాం. ఈ ట్రేడింగ్ స్టైల్ అనుసరించే ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ప్యూర్ చార్ట్ ట్రేడర్స్ కి గుర్తించబడతారు. ఎవరైతే ఈ ట్రేడింగ్ స్టైల్ అనుసరించే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు ప్యూర్ చార్ట్ ట్రేడర్స్ కి అయితే గుర్తించబడతారు. అంటే ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అనేది మీకు కింద వివరణ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవేంటి అనేది ఒకసారిగా మనం చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే ఇందులో కొన్ని పాయింట్స్ అనేవి ఉన్నాయి, అవేంటి అనేది ఒకసారి చూద్దాం. ఇండికేటర్ ఫ్రీ అప్రోచ్ అంటే ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ ఎక్కువగా ఇండికేటర్స్ లేకుండా ట్రేడింగ్ చేస్తారు. చార్ట్స్ పై కేవలం క్యాండిల్ స్టిక్స్, ట్రెండ్ లైన్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆధారంగా మాత్రమే విశ్లేషణ చేస్తారు. ఇది కంప్లీట్ గా ఇండికేటర్ ఫ్రీ అప్రోచ్. అండ్ సెకండ్ పాయింట్ మనం చూసుకుంటే మార్కెట్ సైకాలజీ పై ఆధారపడే విధానం. అంటే బయ్యర్ సెల్లర్ మధ్య మానసిక పోరాటాన్ని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ద్వారా అర్థం చేసుకుంటారు. ఈ భావోద్వేగాలను పట్టుకునే శక్తి ప్రైస్ యాక్షన్ కి మాత్రం ఉంటుంది. ఓకేనా? అంటే బయ్యర్ అండ్ సెల్లర్ వాళ్ళ మధ్య సైకాలజీ మానసిక పోరాటాన్ని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ద్వారా మాత్రం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో వీటిని పట్టుకునే శక్తి ఓన్లీ ప్రైస్ యాక్షన్ మాత్రమే ప్రత్యేకతగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి హై ప్రాబబిలిటీ జోన్ లో ఎంట్రీస్. అంటే ముఖ్యంగా ఏంటంటే ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ బ్రేక్అవుట్ జోన్స్, రీటెస్ట్ ఏరియాస్, డిమాండ్ సప్లై జోన్స్ లాంటి కీలక స్థాయిలోనే ట్రేడింగ్ చేస్తారు. ఇది ఎక్కువగా విన్నింగ్ యాక్యురసీకి అయితే దారితీస్తుంది. ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ బ్రేక్అవుట్ జోన్స్ కానీ, రీటెస్ట్ ఏరియాస్ కానీ, డిమాండ్ సప్లై జోన్స్ లాంటి కీలక స్థాయిలోనే ట్రేడింగ్ అనేది అయితే చేస్తారు. సో దీని వల్ల ఏంటంటే విన్నింగ్ యాక్యురసీ అనేది ఆల్మోస్ట్ గా అనేది అయితే పెరుగుతూ వస్తుంది. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కు ప్రాధాన్యత అంటే దోజీ అవ్వచ్చు, పిన్ బార్ అవ్వచ్చు, యాంగిల్ ఫింక్ అవ్వచ్చు, ఇన్సైడ్ బార్ వంటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ద్వారా ఎంట్రీ ఎగ్జిట్ డిసిషన్స్ అనేవి అయితే మనం తీసుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ పాయింట్ రిస్క్ మేనేజ్మెంట్ పై స్పష్టత. అంటే ప్రైస్ యాక్షన్ లో ఎంట్రీ స్థానం స్పష్టంగా ఉండటం వల్ల, ఆ ఎంట్రీ స్థానం ఏదైతే ఉందో మనకి స్పష్టంగా ఉండటం వల్ల స్టాప్ లాస్ అండ్ టార్గెట్ లెవెల్స్ ను మనం స్పష్టంగా నిర్ణయించవచ్చు. మెయిన్ చాలా ఇంపార్టెంట్. సో ప్రైస్ యాక్షన్ ఎంట్రీ స్థానం స్పష్టంగా ఉండటం వల్ల మనకి స్టాప్ లాస్ అండ్ టార్గెట్ లెవెల్స్ ని అయితే మనం స్పష్టంగా నిర్ణయించవచ్చు. అండ్ ఫైనల్ సింప్లిఫై చార్ట్స్ అండ్ క్లారిటీ. ఫైనల్ పాయింట్ ఏంటంటే మనకి బహుళ ఇండికేటర్స్ తో గందరగోళం కాకుండా చార్ట్స్ ని సరళంగా స్పష్టంగా చూడగలుగుతున్నాం. మనకి ఇండికేటర్ లో నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయి, అవన్నిటితో కాకుండా మనం సింపుల్ ఏంటంటే ఈ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ చార్ట్స్ మనం గందరగోళం లేకుండా స్పష్టంగా అనేది అయితే మనం ఈ ప్రైస్ యాక్షన్ అనేది అయితే మనం చూడవచ్చు. ఇది మనకి కంప్లీట్ గా ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ యొక్క ముఖ్య లక్షణాలు. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.